రైతు ఇంట పుట్టి రైతు కన్నీటి కష్టం తెలిసి దగదత్తి రాచర్లపాడు దగదత్తి ముంగమూరు కాలువల ఆధునీకరణ పనులు పరుగులు పెట్టిస్తున్న రైతు బాంధవుడు కర్షక హితుడు అపర భగీరథుడు కావలి నియోజకవర్గ శాసనసభ్యులు దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. మీ తిరువిధి ప్రసాద్, టీడీపీ సీనియర్ నాయకులు, కావలి, నెల్లూరు జిల్లా. వెల్కమ్ టు CMD న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పుట్టినరోజు సందర్భంగా అల్లూరు మండలంలో పండగ వాతావరణం నెలకొంది. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బీదాగిరి, పలగాడి శ్రీనివాసులరెడ్డి, బండి శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో అల్లూరులో జన్మదిన వేడుకలు ఉత్సాహంగా నిర్వహించారు. అల్లూరు మండలమంతా శుభాకాంక్షల సందడి నెలకొని కార్యక్రమం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే పట్ల ఉన్న ప్రేమను చాటేందుకు అల్లూరు టీడీపీ నాయకులు భారీ కేక్ సిద్ధం చేసి కార్యకర్తల సమక్షంలో కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కేక్ కటింగ్ సందర్భంగా అల్లూరు మొత్తం సంబరాల్లో మునిగిపోయింది. నినాదాలు, చప్పట్లు, శుభాకాంక్షలు పండుగలా మారాయి. జన్మదినాన్ని సేవతో గుర్తించాలన్న భావనతో అల్లూరు నాయకులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. శతాధిక పేదలకు అన్నప్రసాదం అందించారు. మా ఎమ్మెల్యే పుట్టినరోజు అంటే మాకు పండగ, ప్రజలకు సేవ చేయడమే మా శుభాకాంక్షల రూపమని నాయకులు పేర్కొన్నారు. ఈ సేవా కార్యక్రమం మహిళలు, వృద్ధులు, పేదల హృదయాలను అత్తుకుంది. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా పాల్గొన్నారు. కార్యకర్తలకు అందుబాటులో 57వ జన్మదిన సందర్భంగా ఈరోజు మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎంతో సంతోషంగా, ఎంతో ఉత్సాహంగా ఈరోజు కేక్ కటింగ్ కార్యక్రమం జరుగుతుంది. దీనికి ముందు ఒక 10 నిమిషాల ముందు ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లి అక్కడ రోగులు కూడా మండల పార్టీ ఆధ్వర్యంలో పళ్ళు, బ్రెడ్లు పంపిణీ చేయడం జరిగింది. ఇప్పుడు కేక్ కటింగ్ కార్యక్రమం జరుగుతుంది. ఇంకా కొద్ది క్షణాల్లో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, ప్రజలందరూ కూడా పాల్గొని ఈ కేక్ కటింగ్ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తుందిగా కూర్చున్నాం. పెరిగిపోతున్నాయి. అదేవిధంగా బ్రహ్మంగా రాసిన కాలజ్ఞానంలో ముఖ్యమైన అంశం ఏంటంటే కావలి కనకపట్నం అని చెప్పాడు బ్రహ్మంగారు. ఆ రోజు బ్రహ్మంగారు ఊహించడము కావలి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు గెలుస్తాడని ఆయన ఆధ్వర్యంలో ఈ కావలి కనకపట్నం చెందుతని ఆనాడు బ్రహ్మంగారే ఊహించాడు. ఎందుకంటే ఇప్పుడు కావలి కృష్ణారెడ్డి గారి నాయకత్వానికి, ఆయన యొక్క కృషికి తోడుగా మన ఎమ్మెల్సీ గారు, రాజ్యసభ సభ్యులు, లోక్సభ సభ్యులు గారు, ఏమిటి ప్రభాకర్ గారు, వీళ్ళందరి యొక్క కృషితో ఈరోజు కాలజ్ఞానం చెప్పినట్టుగా, బ్రహ్మం గారు చెప్పినట్టుగా
పార్టీగా రాబోయే సంవత్సరాల్లో కావలి కనకపట్నం ఇదందరం కూడా మనకి ఎంతో సంతోషం. ఎందుకంటే కావలి కనకపట్నం అయితే అభివృద్ధి పారిశ్రామికంగా, వ్యవసాయ పరంగా, పరిశ్రమల పరంగా అన్ని విధాలుగా కావలి అభివృద్ధి చెంది నెల్లూరు జిల్లాలోనే అభివృద్ధిలో దూసుకుపోతుంది. అందుకని ప్రజలందరూ కూడా గమనించి రాబోయే రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చి తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించవలసిందిగా కోరుతున్నాం. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు.